మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ మాలతి శ్యామల. నేను నేచర్ క్యూర్ హాస్పిటల్లో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. వేమన యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా కూడా విధులు నిర్వహిస్తున్నాను నేను. సో ఈరోజు మనము ఊబకాయం ఎందుకు వస్తుంది, అంటే ఒబేసిటీ ఎందుకు వస్తుంది, దానికి మనము జనరలైజ్డ్గా చేసుకునేటటువంటి ఆహార చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి అనేటటువంటి దాని గురించి మనము తెలుసుకుందాం. మామూలుగా ఒబేసిటీ అనేటటువంటి ఇవాళ రేపు మనం అన్ని రకాలుగా మనం ప్రతి వాళ్ళ దగ్గరికి కూడా చూస్తూ ఉంటే ఒబేసిటీ అనేటటువంటిది కామన్ ఒక డిసీజ్ అయిపోయింది. అంటే ఎవరికైతే మనం రోజు వారి దైనందిన స్థితి లోపల మనం ఎలా అయితే బట్టలు వేసుకుంటున్నామో, ఎలా అయితే స్నానం చేస్తున్నామో, అలాగా ఒబేసిటీ అనేటటువంటిది కూడా మాకు రోజు మేము ఓపీలో చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మనకి 70-80 ఏళ్ల వాళ్ళ వరకు కూడా ఒబేసిటీ అనేటటువంటిది మనం బాగా గమనిస్తూ వస్తున్నాం. దీనికి గల కారణం ఏంటి అనేసనంటే ముఖ్యంగా మనం తీసుకునేటటువంటి ఆహారపు అలవాట్లు. ఒకప్పుడు మనం పూర్వకాలంలో చూస్తే ఇంత ఒబేసిటీ అనేటటువంటిది పెరగటం లేదు, ఇంత ఒబేసిటీ లేదు. ఇప్పుడిప్పుడు ఎందుకు పెరుగుతోంది అనేసనంటే మనం తీసుకునేటటువంటి ఆహారపు అలవాట్ల వల్లనే ఇది మనకి ఒబేసిటీ అనేటటువంటిది రావడం జరుగుతుందని ఈ పరిశోధన వల్ల మనం గమనించడం జరుగుతోందనమాట. రోజు అన్ని రకాలైనటువంటి పిండి వంటలు మనం తింటున్నాం. ఎప్పుడో పండగ వచ్చినప్పుడు పూర్వకాలంలో పిండి వంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అయిపోయాయి. దాంతో పాటు మనకి ఎక్కడ చూసినా కూడా అన్ని రకాల పిండి వంటలు తయారు చేసేటటువంటి హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి అన్నీ పెడుతున్నారు. ఒక విషయం చెప్తాను, అందరూ మామూలుగా అంటారు జంక్ ఫుడ్ తింటున్నారు బయట అనేసి అని అంటారు. అదే ఫుడ్ మనం ఇంట్లో చేసుకుంటే, జంతికలో మురుకులో చేసుకుంటే అది జంక్ ఫుడ్ కాదా? రెగ్యులర్ గా దాన్ని మనం తినటం వల్ల కూడా మనకి అది కూడా జంక్ ఫుడ్డే అవుతుంది. జంక్ ఫుడ్ అంటే ఏంటి? ఆయిల్లో బాగా డీప్ ఆయిల్ ఫ్రైడ్ చేసినటువంటి ఫుడ్ కానీ, ఎక్కువగా కొవ్వు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం కానీ, ఇంకా జంక్ ఫుడ్ ఏంటి అనేసనంటే అవసరం లేనటువంటిది. అంటే మనకి కావలసినంత పరిమాణంలో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఏళ్ల బాబు ఉన్నాడు, వాడికి దాహం వేస్తుంది అనంటే తల్లి తండ్రి ఏమిస్తారు? టెట్రా ప్యాక్ లో ఉన్నటువంటి ఆ ఎంటీ క్యాలరీస్ ఇచ్చేటటువంటి, ఆ అవసరం లేకుండా క్యాలరీస్ ఇచ్చేటటువంటి డ్రింక్స్ ని ఇస్తున్నారు. కానీ అదే కోకోనట్ వాటరో లేకపోతే ఒక గ్లాసు మంచినీళ్ళు, చెరుకు రసమో వాళ్ళకి ఇవ్వటం లేదు. సో దానివల్ల ఏమైపోతుంది, వాళ్ళకి అది అడిక్ట్ అయిపోతుంది అనమాట. చిన్నప్పటి నుంచే మనమే వాళ్ళని వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లను మనమే మార్చేస్తున్నామేమో అనిపిస్తుంది. రకరకాలైనటువంటి చిప్స్ వస్తున్నాయి. సో ప్రతి వాళ్ళు కూడా చిప్స్ తింటున్నారు. మనం లంచ్ బాక్స్ లో ఏమి ఇస్తున్నాం పిల్లలకి? తొందరగా అయిపోతుంది, తొందరగా తినేస్తారు అని చెప్పేసి 4 చిప్స్ డబ్బాలో వేసి ఇచ్చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది అనంటే చాలా మందికి ఒక విషయం చెప్తానండి. చిన్న పిల్లలకి టీ కానీ కాఫీ కానీ అలవాటు చేయరు. ఎందుకు అలవాటు చేయరు అని అంటే వాళ్ళకి అది అడిక్షన్ అయిపోతుంది అని. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, టీ కాఫీ ఇవ్వం కానీ జంక్ ఫుడ్ ని మాత్రం బాగా అడిక్ట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాము? వాళ్ళు అడిగిందల్లా మనం కొనిస్తున్నాం. ప్రతిరోజు మనం ఫ్రైడ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. బయటకు వెళ్ళేటటువంటి బేకరీ ఫుడ్స్ ఎక్కువగా ఇస్తున్నాము. మనకు కూడా ఓపిక లేకపోతుంది అనేసనంటే వాళ్ళకి బయట నుంచి ఆర్డర్ చేస్తున్నాము. సో ఇట్లాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయడం కోసమని ఏమి చేసుకోవచ్చు, ఉన్నటువంటి దాని లోపలనే న్యూట్రిషనల్ గా ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోకుండా, మన శరీరంలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ రాకుండా ప్రకృతి వైద్యంలో మనం ఏ విధంగా ఆహార చికిత్సని మనం ఎలా చేసుకోవచ్చు అనేసనంటే అన్నిటికీ మనకి చాలా సులువుగా దొరికేటటువంటివి. అంటే ఒక విషయం చెప్తాను, మనము ఆ జంక్ ఫుడ్ కి పెట్టేటటువంటి డబ్బుల ఖర్చుని మనము పండ్లకి గనక పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే దాని లోపల మనకి కావలసినటువంటి వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అదే విధంగా మనకి శక్తిని త్వరగా ఇచ్చేటటువంటిది ఉంటుంది, తేలికగా జీర్ణం అవుతుంది, పీచు పదార్థాలు కూడా ఉంటాయి. అంటే ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ లోపల కాన్స్టిపేషన్ వస్తుంది. అదే విధంగా వాళ్ళకి కొంతమందికి చెమట పట్టకుండా ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా చెమట పడుతుంది. అట్లాగే ఒబేసిటీని కనుక మనం కంటిన్యూషన్ చేసుకుంటూ పోతూ ఉంటే చిన్న వాళ్ళలోనే మనం అది వరకు 70 ఏళ్ల వాళ్ళకి డయాబెటీస్ వచ్చేది, ఇవాళ రేపు 30 ఏళ్ల వాళ్ళకే డయాబెటీస్ వచ్చేస్తుంది. అదే వాళ్ళకి కూడా హైపర్ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంకొకటి ఏంటి అనేసనంటే గుండె జబ్బులు కూడా ఎక్కువ అవుతున్నాయి.
ఇంకా ఆడవాళ్లలో మగవాళ్లలో మనం చూస్తూ ఉంటే మోకాళ్ళ నొప్పులు అవుతున్నాయి. కింద కూర్చుని లేవడం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఇవాళ రేపు కనుక మనం చూస్తూ ఉంటే కింద కూర్చుని లేవడం అనేటటువంటిది చాలా అరుదైపోయింది. ఇప్పుడు ఎవరు కూడా కింద కూర్చుని భోజనము చేయటం లేదు. కింద కూర్చుని భోజనం పెట్టేవాళ్ళు కూడా ఇప్పుడు ఎవరూ లేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలా మంది, ఇవన్నీ కూడా తగ్గాలి అనేసనంటే మందులనే విందులాగా తీసుకుంటున్నారు. మందే విందులాగా కాకుండా విందే మందులాగా ఉండాలి అనేటటువంటిది నా యొక్క కాన్సెప్ట్. సో ఆ విందునే మనం మందులాగా ఎలా తీసుకోవాలి అని అంటే దానికి కూడా ఒక రకమైనటువంటి ఆహార అలవాట్లు ఉన్నాయి. ఎప్పుడైనా సరే 15 రోజులకు ఒకసారి, 16 రోజులకు ఒకసారి, నెల రోజుల్లో ఒకసారి మనము కావాలనుకుంటే ఎక్కడైనా మనం ఇవాళ రేపు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో, ఇవాళ రేపు ఉన్నటువంటి జీవన శైలి లోపల మనం బయటకు వెళ్ళొచ్చు, అంటే వేరే ఆహార పదార్థాలు మనం తీసుకోవచ్చు. కానీ రొటీన్ రెగ్యులర్ గా మాత్రము మనం తీసుకునేటటువంటి దాని లోపల ఎక్కువగా పండ్లు, ఉడకబెట్టినటువంటి కూరగాయలు, దాని తర్వాత పెద్దవాళ్ళు అయితే మాత్రము ఒక పూట భోజనం చేసి, అంటే వండినటువంటి పదార్థాన్ని ఒక పూట తీసుకొని రెండవ పూట పండ్ల మీద కానీ లేకపోతే కనుక నాన్ రైస్ మీల్, అంటే అన్నం లేకుండా ఇంకేదైనా పదార్థం, అంటే ఉప్మా కానీ లేకపోతే గోధుమ రవ్వతో చేసినటువంటి ఉప్మా కానీ, దలియా కానీ, చపాతీ కానీ, పుల్కా కానీ ఇట్లాంటివి కనుక తీసుకుంటూ ఉంటే వాళ్ళ లోపల తక్కువగా తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు రాత్రిపూట తీసుకొని కొంచెం రైస్ అనేటటువంటిది తీసుకుంటే మనకి కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతుంది. ఆ ఆహారం మనం పప్పు కానీ సాంబారు ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటే మనకి ఎక్కువ టైం, కాలం ఎక్కువ పడుతుంది అనమాట జీర్ణం అవ్వడానికి. అట్లాంటివి పొద్దున పూట పగటి పూట తీసుకోవడము, సాయంకాలం పూట తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు, అంటే పండ్లు తీసుకోవచ్చు, పచ్చి కూరగాయలు తీసుకోవచ్చు, దాంతోపాటు మజ్జిగ తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, రసాలు, పండ్ల రసాలు తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనము సాయంత్రం పూట కనుక తీసుకుంటూ ఉంటే కూడా మనకి వెయిట్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా వెయిట్ ప్రోగ్రామ్ ఎలా చేసుకోవాలంటే, వెయిట్ తగ్గాలి అని అంటే ఏ విధంగా మనము మనంతట మనమే ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి అనేసరంటే, పొద్దున చాలా మంది ఏం చేస్తారు, బ్రేక్ఫాస్ట్ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ లో ఏం చేస్తారు, ఇడ్లీ కానీ, దోశ, పూరి, వడ ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటారు. దానికి బదులుగా మనం ఏం తీసుకోవచ్చు అని అంటే సీజనల్ గా దొరికేటటువంటి పండ్లు ఏవైనా సరే. ఈ సీజన్ లో అట్టి పండ్లు అయితే మనకి 365 రోజులు మనకి అట్టి పండ్లు దొరుకుతాయి. చాలా మందికి అక్కడ ఒక అపోహ ఉంటుంది, అట్టి పండు తినటం వల్ల లావైపోతారు అని చెప్పేసి. కాదు, అన్నంతో పాటుగా మీరు అట్టి పండు కనుక తింటే లావైతారు. కానీ అన్నం మానేసి వేరే ఇతర ఆహార పదార్థాలు తీసుకోకుండా ఓన్లీ ఇదొక్కటే కనుక తీసుకుంటే మాత్రం మీరు లావయ్యేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి పొద్దున మనం బ్రేక్ఫాస్ట్ బదులుగా మనం పండ్లు లేకపోతే పచ్చి కూరగాయలు, కొన్ని స్ప్రౌట్స్ అంటే ఒక చెంచా స్ప్రౌట్స్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఎందుకనంటే స్ప్రౌట్స్ మనము చాలా వాటిలో ఉన్నటువంటి ఆ కొంచెం తీసుకున్నా కూడా దాంట్లో ఉన్నటువంటి వైటమిన్ సి మనకి వస్తుంది, దాంట్లో ఉన్నటువంటి మినరల్స్, దాంట్లో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి అన్నమాట. అంతేగాని స్ప్రౌట్స్ తీసుకోండి అని చెప్పగానే ఒక గుప్పెడో లేకపోతే ఒక గిన్నెడు బౌల్ నిండా తీసుకోవడం వల్ల కొంతమందికి ఏమవుతుంది అంటే వాయువు పడుతుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అబ్డామినల్ డిస్టర్బెన్సెస్ వస్తాయన్నమాట. అందుకోసమని స్ప్రౌట్స్ తీసుకోవడం కూడా చాలా ఒక చెంచా మాత్రమే ఈ రోజు రాత్రిపూట నానబెట్టుకొని రేపు పొద్దున మొలకలు వచ్చిన తర్వాత తీసుకోవచ్చు, అది కూడా తీసుకోవచ్చు. దాంతో పాటుగా ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అని అంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ని నీళ్ళలో నానబెట్టుకొని ఆ నీళ్ళని నెక్స్ట్ డే మార్నింగ్ తాగి ఆ డ్రై ఫ్రూట్ తీసుకోవడం వల్ల కూడా అది కూడా ఒక రకమైనటువంటి చికిత్సా విధానం, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని అంటారు. అది కూడా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కి బదులుగా అది చేయవచ్చు. దాని తర్వాత లంచ్ లో ఏం తీసుకోవచ్చు అనేసి అంటే మామూలుగా 2-3 పుల్కాలు, బాయిల్ వెజిటబుల్స్ అంటే ఇక్కడ ఎవరైతే మనం డైట్ ప్రోగ్రామ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఆలుగడ్డ, కందగడ్డ, చామదుంపలు ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసేసి మిగతా పదార్థాలు, అంటే మిగతా ఆకుకూరలు, ఏ ఆకుకూరలు కూడా మనము రోజుకొక ఆకుకూరని మనము రోస్టర్ లాగా పెట్టుకొని చేసుకోవచ్చు. దాని లోపల కొంచెం మనం పెసరపప్పు, కందిపప్పు బదులుగా పెసరపప్పు వాడితే తొందరగా తేలికగా జీర్ణమవుతుంది. ప్లస్ అది మన శరీరానికి కూడా అవసరమైనటువంటి పోషకాలు ఆ ఆకుకూరల వల్ల మనకి దొరుకుతాయి అన్నమాట. సో ఆ పెసరపప్పు వేసి పప్పు కానీ లేకపోతే 2-3 పుల్కాలు. ఒకవేళ అన్నం తినడం, చాలా మందికి అన్నం ఇమీడియట్ గా మానేయాలి అని అంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు కొంచెం పెరుగన్నం కానీ లేక మిగతా కూరగాయలు, ఇక్కడ పచ్చళ్ళు తినొచ్చు అనేసి అంటే చాలా మందికి ఏముంటుంది అంటే రోజు చేసుకునేటటువంటి ఊరగాయలు తినడం అలవాటు అయిపోతుంది. అట్లా కాకుండా ఆకుకూరతోనే పచ్చళ్ళు చేసుకోవచ్చు. దాని తర్వాత బీరకాయ పచ్చడి,
లేకపోతే సొరకాయ పచ్చడి, ఇట్లాంటి చిన్న చిన్న అంటే రోజు రోటితో చేసుకునేటువంటి పచ్చళ్ళు కూడా మనము తినవచ్చు. అది ఓన్లీ ఒక పూట మాత్రమే. మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం 4కి ఆ టైం లోపల స్నాక్స్ తింటూ ఉంటారు. అంటే సమోసాలు, బజ్జీలు, టీలు, చాయ్లు, ఇలా కాఫీలు ఇలాంటివన్నీ తాగుతారు. దానికి బదులుగా మనము కొబ్బరి నీళ్ళు తీసుకోవడము, లేదు అని అంటే చెరుకు రసం తాగడము, లేకపోతే మజ్జిగ తీసుకోవడము, ఇట్లాంటివి కనుక చేసుకుంటూ ఉంటే మన బాడీ లోపల వెయిట్ క్రమంగా అది తగ్గడం మొదలవుతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే రాత్రిపూటకు వచ్చేసరికి టోటల్గా ఫ్రూట్స్ సలాడ్స్ మీద కనుక ఉంటే, ఒక 15 రోజుల పాటు ఫ్రూట్స్ సలాడ్స్ మీద కనుక ఉంటే, ఒక గ్లాసు మజ్జిగ తీసుకుంటే కనుక తప్పకుండా వెయిట్ అనేటటువంటిది దాదాపుగా నెల రోజుల లోపల మీకు 3 నుంచి 4 కేజీలు లేదంటే 5 కేజీల వరకు కూడా చాలా వరకు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ డైట్ ప్రోగ్రామ్ ని కనుక ఫాలో అయితే మనం ఇంట్లోనే సులభతరంగా ఎక్కడా లేకుండా, అంటే కాకపోతే దీనికి ఒక విషయం ఏంటనంటే మనకు ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. నేను దీన్ని తప్పకుండా పాటిస్తాను, ఇది నా కోసమే నేను చేస్తున్నాను, ఎవరో కోసం కాదు, ఇది నా కోసమే నేను చేస్తున్నాను అనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో కనుక చేస్తే ఎవ్వరి అవసరము లేకుండా మనంతట మనమే మన ఇంట్లోనే మన లోపల ఉన్నటువంటి డాక్టర్ని మనమే బెల్లు కొట్టి లేపి మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆరోగ్యాన్ని మనమే బాగుపరుచుకుంటాం. అందుకే చెప్తారు డాక్టర్లు అందరూ కూడా ఏంటి అని అంటే, ముఖ్యంగా ప్రకృతి వైద్యం వాళ్ళు మేము ఏం చెప్తామంటే, మీలోనే ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ వైద్యుని మనం మేల్కొలపాలి. ఎలాగా అనంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, మన మైండ్ లోనే ఉంది. అంటే మనము కాన్సన్ట్రేటెడ్ గా, మనము దృఢ నిశ్చయంతో గనక ఉన్నామనుకోండి, ఏ పనైనా మనము సాధించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే చాలా మంది ఏమనుకుంటారు, ఈ ఒక్కరోజే తినేద్దాంలే, రేపు పొద్దున మళ్ళా ఇంకొకసారి రేపటి నుంచి మొదలెడదాంలే అని అనుకుంటారు. కానీ అలా కాదు. ఈ రోజు మొదలు పెడతాము ఈ డైట్ ప్రోగ్రామ్ అని అనుకుంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచే దాన్ని మొదలుపెట్టి కనుక చేస్తే తప్పకుండా ఉత్తమమైనటువంటి ఫలితాలు మనం పొంది, దాని తర్వాత మనం ఎటువంటి ఉపకాయం వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము, చిన్న పిల్లలు కూడా ఈ రోజు వేసుకున్న డ్రెస్ రేపు పొద్దున పట్టడం లేదు వాళ్ళకి. సో అట్లాంటివి రాకుండా మనం వాళ్ళని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఉపకాయం వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ని తొలగించుకోవచ్చు. ప్లస్ మనము మన యొక్క వెయిట్ ని మనము నియంత్రణ చేసుకోవచ్చు.